నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నల్గొండ జిల్లా ఉట్లపల్లిలో విషాదం. బోరుబావిలో పడ్డ మనవడిని కాపాడబోయి తాత మృతి. సబ్స్టేషన్లలో ఖాళీ ప్రదేశాన్ని వినియోగించుకోనున్న డిస్కాంలు. సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసేలా చర్యలు. భూగర్భ జలాలను పెంచేందుకు ఎన్జీఆర్ఏ అద్భుత ప్రయోగం. 3 పొరల టెక్నాలజీతో లక్షల లీటర్ల వర్షపు నీటి నిల్వ. ప్రధాని మోదీ పర్యటనతో ఆర్థిక ప్రయోజనాలు. 3 కోట్ల బ్యారెళ్ల చమురును భారత్లో భద్రపరచనున్న యుఏఈ. ఐసిస్ ఉగ్ర సంస్థ కమాండర్ బిలాల్ ను మట్టుబెట్టిన యుఎస్ సైన్యం. పక్కా ప్రణాళికతో మిషన్ పూర్తి చేశామని ట్రంప్ పోస్ట్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర ప్రమాదవశాత్తు బోరుబావి గుంతలో 4 ఏళ్ల బాలుడు పడిపోయాడు. చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత వెంకన్న బోరుబావి గుంతలో ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావి గుంతలోంచి తాత మనవడిని బయటకు తీశారు. ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. 4 ఏళ్ల బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనవడిని కాపాడబోయి తాత దుర్మరణం పాలవ్వడంతో ఉట్లపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐపీఎల్ క్రికెట్ సీజన్లో అభిమానుల క్రేజ్ను కొందరు ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 22న జరగనున్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్కు సంబంధించి తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు విడుదల చేశారు. డిస్ట్రిక్ట్ 1 యాప్ను పోలీసుల నకిలీ యాప్ను సైబర్ నేరగాళ్లు సృష్టించారు. తక్కువ ధరకే టికెట్లు వస్తాయని అభిమానులు నమ్మి యాప్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. నగదు చెల్లించినప్పటికీ టికెట్లు రాకపోవడంతో క్రికెట్ అభిమానులు కంగుతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించిన పోలీసులు ఫేక్ లింకులను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలంటూ పెద్దపల్లి జిల్లా బోదెల మండలం కనగర్తిలో రైతులు ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల క్రితం కేంద్రం ప్రారంభించినా ఇంతవరకు కొనుగోలు ఊపందుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈదురుగాలులు, అకాల వర్షాలతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఇకనైనా నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు. గంటకు పైగా రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీల కొరత వల్ల రోజుకు 1 లారీ 2 లారీలు దాదాపు ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి కొనుగోలు లారీలు దాదాపు 200 లారీలు పోతాయి. ఒక సెంటర్ నుంచి ఇట్లా 1 లారీ 2 లారీలు తరలించుకుంటూ పోతే ఈ రోని మురికచ్చిలా ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వడ్లు పోయే పరిస్థితి కనబడలేదు. లారీల హమాలీలు ఉంటే లారీలు వస్తలేవు, లారీలు ఉంటే హమాలీలు వస్తలేవు. ఈ హమాలీల కొరత కూడా ఇక్కడికి బాగున్నది. ఈ వారం రోజుల నుంచి బస్తాలు ఈయనే ఉంటున్నాయి. కాంటాలు చేసి అమలులో నిల్వ ఉన్న బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదు. అంతేకాకుండా ఈ జోకి ఉన్న బస్తాలు ఈ 3-4 రోజుల నుండి నిల్వ ఉండడం వలన అక్కడ కాంటా ప్రాబ్లం వచ్చిందని కటింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు నిన్న ఎస్ఐ గారు స్పందించి ట్రాక్టర్లు పిలిపించడం జరిగింది. ఆ ట్రాక్టర్ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు కిరాయి ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో మాకు తెలియదు కాబట్టి ఆ ట్రక్ సీట్లు మీరే ఉంచుకొని రైతులనే డబ్బులు చెల్లించమని వాళ్ళు అడుగుతున్నారు. ఈ సమస్యలను మాకు వెంటనే పరిష్కరించి ఇప్పుడు జోకి ఉన్నటువంటి 2000 బస్తాలను వెంటనే తరలించడానికి లారీలు సమకూర్చాలని కోరుకుంటున్నాం. ఇంకెందుకు కోసం ఉంచుకుంటారు? సరే పెట్టకుంటే మీరు ఇట్లా వ్యవసాయం చేయకుంటే అంటే మాకు ఏదైనా చూస్తుంటే సపరేట్గా పని చేస్తాం. మీరు వెంటనే ఏదైనా మాకు నిర్ణయం చేసి వచ్చారాక మేము ఇక్కడ సిద్ధి అనుకుంటాం. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ మెట్రోపాలిస్ హోటల్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్లో 3వ అంతస్తులోని వంటగదిలో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
మంటలు వ్యాపించడంతో అగ్ని ప్రమాద తీవ్రత పెరిగి భోజనశాల పూర్తిగా ఆహుతైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. హోటల్లో బస చేస్తున్న 67 మందిని సురక్షితంగా కాపాడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. విద్యుదాఘాతం మూలంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ జవహర్ నగర్లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించిన దీపం మూలంగా మంటలు అంటుకోవడంతో 4 లక్షల నగదు 3 తులాల బంగారం మంటల్లో కాలిపోయింది. కార్మిక నగర్కు చెందిన శ్రీకాంత్ ఉదయాన్నే వృత్తిరీత్యా పనికి వెళ్లే ముందు ఇంట్లో దీపం వెలిగించి ఇంట్లో వాళ్లతో కలిసి పనికి వెళ్లాడు. ఇంట్లో నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని ఇంటి యజమాని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలే ఉన్నాయి, మాకు ఏదన్నా సాయం చేయాలి సార్. అందరూ 4 లక్షలు అందుండే ఇంకా మిగతాయి కూడా ఇంకా 3 లక్షల దాకా తెచ్చినాం. కారు ఫైనాన్స్ కడదామని అన్ని ఏరియాలనే ఉన్నాయి. మొత్తం ఇల్లంతా దీపాలు ముట్టించి బయటికి ఏదైతే గుడి వేసి వచ్చే వరకు మొత్తం కాలిపోయింది. కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ కార్మికులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలను కొవ్వూరు బ్రిడ్జి దగ్గర టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు. మార్నింగ్ ఫొటోస్ సింగిల్ గా పడుతుంది. సింగిల్ గా ఫొటోస్ తీస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకున్న తర్వాత వేరే ఎదరికి వర్క్ కి వెళ్ళడానికి కిందకి దిగుతుండగా 20 మంది ఉండగానే పైన అవ్వాల్సింది ఇంకా కొంచెం మంది కిందకి దిగుతూ ఉండగా లారీ కూడా వచ్చి తాగేసాడు. క్రాస్ కు వచ్చి గుద్దేశాడు. 2 గాయాలయ్యే 4 స్పాట్ డెడ్. అందరూ చిడిగాను. వెనకొచ్చి లారీ గుద్దడంతో 4 అక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ఒకరిని అపోలో హాస్పిటల్కి, ఇంకొకరిని జనరల్ హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. అందులో జనరల్ హాస్పిటల్లో చేసిన పరిస్థితి విషమంగా ఉంటుంది. అదేవిధంగా అపోలో హాస్పిటల్ వాళ్ళది కాస్త బాగానే ఉన్నట్టుంది. వీళ్ళకి మన ఉపాధి హామీ తరఫున ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్గా ఇక్కడ విజిట్ చేయమని చెప్పారండి. కమిషనర్ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీళ్ళకి నష్టపరిహారం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సురక్ష బీమా యోజన కింద కూడా వాళ్ళకి దాని కింద వచ్చే ప్రయోజనాలు అందిస్తుంది. ఉపాధి హామీ తరఫున ప్రభుత్వ తరఫున కూడా మనం వీళ్ళకి చేయూతలు అందిస్తాం. అదేవిధంగా తక్షణ మెడికల్ కూడా అందిస్తాం మనం. అదేవిధంగా గాయపనులు ఎవరైనా ఉంటే వారికి కూడా రికవరీ అయ్యేంత వరకు కూడా మనం పూర్తి వేతనం చెల్లించాం. ఎంక్వైరీ చేస్తున్నాం. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుంగభద్ర నదిపై ఉన్న వంతెనపై ఒక లారీ ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ట్రాక్టర్ వంతెనపై నుంచి కింద పడి ఒకే కుటుంబానికి చెందిన 7 మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 7 ఏళ్ల వయసు గల బాలుడు కూడా ఉన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా నిరుపేద రోజువారీ కూలీలని హులిగెమ్మ దేవాలయానికి వెళ్తుండగా ఈ విషాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ పర్యటన భారత్కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారీ ప్రయోజనాలను చేకూర్చింది. ఇంధన భద్రత, పెట్రోలియం నిల్వల సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు కీలక ఒప్పందాలు కుదిరాయి. అందులో భాగంగా యుఏఈకి చెందిన ఏడీఎన్ఓసీ సంస్థ 3 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాల్లో భద్రపరచనుంది. విశాఖపట్నం రిజర్వు కేంద్రంతో పాటు ఒడిశాలోని చండీఖోల్లో ప్రతిపాదించిన రిజర్వు ప్రాజెక్టుల్లో యుఏఈ భాగస్వామ్యం కానుంది. భారత్లో ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వ కేంద్రాల ఏర్పాటులో పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చించాయి. ఈ సందర్భంగా భారత్, యుఏఈ మధ్య స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ పై ఎంఓయూ, ఎల్పీజీ సరఫరాపై ఒప్పందం కుదిరాయి. ఈ నిర్ణయాలు భారత దీర్ఘకాలిక ఇంధన భద్రతా ప్రణాళికలను బలోపేతం చేయడమే కాకుండా ఇంధన సరఫరా వనరులను మరింత విస్తృతం చేయనుంది.
పెట్రోల్ డీజిల్ ధరల పెంపు సామాన్యుల పాలిట పిడుగుపాటులా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెరుగుతాయని, అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. మోదీ సర్కార్ అసమర్థ పాలన, అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోందని విమర్శించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం ధరల పెంపును ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ధరలు పెంచమని పదే చెప్పి ఫలితాలు వచ్చి 10 రోజులు కూడా గడవక ముందే బాదుడు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు 3 రూపాయల చొప్పున విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. అదే సమయంలో డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న లెబీని లీటరుకు 16.5 రూపాయలకు, విమాన ఇంధనంపై లెబీని 16 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు మే 16 నుంచి అమల్లోకి రానున్నాయి. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్ ఏమీ ఉండదని, అలాగే దేశీయ వినియోగం కోసం క్లియర్ చేసే ఇంధన పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తర్వాత పెట్రోల్పై 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం ఇదే మొదటిసారి. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గిరిజనుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. గిరిజనుల్లో డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంత గిరిజన గ్రామాలకు వైద్య సేవలు అందించే దిశగా AI ఆధారిత టెలి మెడిసిన్ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. గిరిజనుల ఆర్థిక స్వావలంబన కోసం ఇప్పపువ్వు ఆధారిత ప్రాజెక్టులకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన సమాజాన్ని అడవుల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తీసుకెళ్లి డిజిటల్ సాధికారత సాధించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను గిరిజన సంక్షేమంలో భాగం చేస్తున్నట్లు వివరించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై AI ఆధారిత అభివృద్ది సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు AI ఆధారిత విద్యా వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని మంత్రి వెల్లడించారు. దూర ప్రాంత గిరిజన గ్రామాలకు AI ఆధారిత టెలిమెడిసిన్ సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని AI ద్వారా నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే AI డయాగ్నాస్టిక్ వ్యవస్థలు, మొబైల్ హెల్త్ యూనిట్లలో AI హెల్త్ స్క్రీనింగ్ అమలు చేయనున్నట్లు వివరించారు. గిరిజనుల ఆర్థిక స్వావలంబన కోసం ఇప్పపువ్వు ఆధారిత ప్రాజెక్టులకు ప్రణాళిక చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఇప్పపువ్వును ఆహార, ఔషధ ఉత్పత్తులకు ఉపయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గిరిజన మహిళా సంఘాలు, యువజన సమైక్యాల భాగస్వామ్యంతో ఇప్పపువ్వు సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ది చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఇప్పపువ్వు గింజలతో లడ్డూలు, సాంప్రదాయ, ప్రకృతి సిద్ధ ఆహార పదార్థాలు, నూనె, స్నాక్స్, మిల్లెట్ ఆధారిత ఫుడ్ ప్రొడక్ట్స్, హెర్బల్ టీలు, స్వీట్ల తయారీకి అవకాశాలను పరిశీలించాలని మంత్రి సీతక్క సూచించారు. గిరిజన మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి ట్రైబల్ న్యాచురల్ ఫుడ్ బ్రాంచ్ రూపంలో మార్కెట్లోకి తీసుకురావాలని సీతక్క అన్నారు. సబ్స్టేషన్లలో ఖాళీ ప్రదేశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కం భావిస్తున్నాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిస్కంలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగానే SPDCL సంస్థ తమ 8 సబ్స్టేషన్లలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది. SPDCL ఒక్కో సోలార్ ప్లాంట్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయాలని చూస్తోంది? ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? ఉత్పత్తి చేసిన సోలార్ పవర్ను స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంటుందా? అందుకోసం డిస్కంలు ఏమైనా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయా? తదితర అంశాలపై SPDCL CMD జితేష్ V. పాటిల్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
విద్యుత్తును పంపిణీ చేసినటువంటి డిస్కంలు ఇకపై విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. తమ సబ్స్టేషన్ల పరిసరాల్లో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి పూనుకున్నాయి. ఇంతకీ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్ అడుగుదాం. మనతో పాటు ఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్ సార్ ఉన్నారు. సార్, మీరు కొత్తగా ఉత్పత్తి రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు పంపిణీ మాత్రమే చేసినటువంటి డిస్కంలు ఇప్పుడు పవర్ ఉత్పత్తి కూడా చేస్తున్నాయి. సోలార్ ఉత్పత్తి అసలు ఎట్లా చేయబోతున్నారు, ఏ ఏ ప్రాంతాల్లో చేయబోతున్నారు, సబ్ స్టేషన్ల పరిధిలో ఎంత విస్తీర్ణంలో చేయబోతున్నారు? 1 మెగావాట్ ఉత్పత్తి చేయాలంటే దాదాపుగా 3 లేదా 4 ఎకరాలు అవసరం ఉంటుంది. సమావేశంలో అది ఈ మాట డిస్కషన్ లో వచ్చింది. దట్ మన దగ్గర చాలా చోట్ల సబ్ స్టేషన్స్ లో అంత జాగా ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది. అక్కడ మనము ఇదంతా ఒక 1 మెగావాట్ ప్రయోగాత్మకంగా చేస్తే డిపార్ట్మెంట్ కి కూడా మంచి ఉంటుంది అండ్ అక్కడ ఉన్న రైతులకి అవగాహన వచ్చేస్తుంది. మన తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్ప ఉమ్మడి 9 జిల్లాల్లో 2 చోట్ల 1 మెగావాట్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 8 లొకేషన్స్ లో అది మేము 1 మెగావాట్ ఈచ్ లొకేషన్ అది చేయబోతున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏముందంటే దాంతో బ్యాటరీ స్టోరేజ్ మెయింటైన్ చేయడం. రాత్రికి మనకి పవర్ ఏదైతే చార్జెస్ ఉంటాయో ఇవి చాలా హెవీగా ఉంటాయి మార్కెట్ లో. డేలో సోలార్ అవైలబిలిటీ ఉన్న వల్ల చాలా తక్కువ ఉంటుంది. మన సబ్ స్టేషన్స్ వద్దకి ఇట్లాంటివి చేస్తే ఒక ప్రయోగాత్మకంగా మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. 8 సబ్ స్టేషన్ల పరిధిలో మీరు సోలార్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. ఒక్కో సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంతమంది సిబ్బందిని కేటాయించే అవకాశం ఉంటుంది? సబ్ స్టేషన్ లో ఆల్రెడీ సబ్ స్టేషన్ ఆపరేటర్ ఉంటారు. అదనంగా సిబ్బంది కూడా అవసరం ఉండదు దానికి. అండ్ దానికి బేసిక్ మినిమం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కనీసం మీరు వచ్చే ముందు ప్రెస్ నోట్ ఇచ్చినా కూడా మేము చదువుకుంటూ కూర్చుంటాం కదా, అది లేదు. అంత హడావిడిగా ఇదంతా. ఓకే, సారీ సార్. Okay, let us start the business. సో పాత్రికేయులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు 12 స్టేట్స్కి ఇదివరకే పూర్తి చేయడం జరిగింది. ఇంకా 19 రాష్ట్రాలకి మొన్న విడుదల చేశారు. ఆ షెడ్యూల్లో మన రాష్ట్రానికి వచ్చే నెల 15 నుండి స్టార్ట్ అవుతుంది. 15 నుండి 24 వరకు, 15 జూన్ నుండి 24 జూన్ వరకు ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్, అంటే ప్రింటింగ్ అండ్ దెన్ గివింగ్ ఇట్ టు ద డిస్ట్రిక్ట్స్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ 1 నెల 1 మంత్ ఆ కార్యక్రమం ఉంటుంది. 25 జూన్ నుండి 24 జూలై వరకు. ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ప్రక్రియలో బిఎల్ఓస్ 35,000 మంది బిఎల్ఓస్ ఉన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా బిఎల్ఓస్ వాళ్ళకి ఇచ్చిన ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏదున్నాయో అవి తీసుకెళ్లి ఇంటింటికి పంచడం జరుగుతుంది. ఈ ఇంటింటికి వెళ్ళి పంచడం అనే ప్రక్రియ అనేది వాళ్ళు 2, 3, 4 రౌండ్స్ వేస్తారు. అంటే ముందు వెళ్ళినప్పుడు హౌస్ లాక్ అయినట్టయితే వాళ్ళు ఆ ఇంటికి మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఒక 2-3 సార్లు వెళ్తారు వాళ్ళు. తర్వాత ఫిల్ చేసిన ఎన్యుమరేషన్ ఫామ్స్ని కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళు వెళ్ళి కలెక్ట్ తీసుకురావడానికి చేపడతారు అది. సో కాబట్టి బిఎల్లో ఈ 1 నెల ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏవైతే ఇస్తున్నామో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం, తర్వాత ఫిల్డ్ ఎన్యుమరేషన్ ఫామ్స్ని వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి బిఎల్లో 2 ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకెళ్తారు. అంటే వాళ్ళకి ఒక కుటుంబంలో 5 మంది ఉంటే 5 × 2, అంటే ప్రతి ఒక్క ఓటర్కి 2 ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకెళ్తాడు. ఒక ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకుంటాడు. ఇంకో ఎన్యుమరేషన్ ఫామ్ పైన అక్నాలెడ్జ్మెంట్ రూమ్లో సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వీళ్ళలో చేసే
కార్యక్రమం. ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాటిని అన్ని బండిల్ చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనే కార్యక్రమం ఈఆర్ఓ లెవెల్లో చేపట్టడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది 24/7 జూలై నుంచి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మొదలవుతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఎవరైతే ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసి తీసుకున్నామో ఆ ఎన్యుమరేషన్ ఫార్మ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ధృవీకరించి వాటిని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ఉంటుంది. ఆ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ of filing claims and objections is 31/7/2026 నుండి 38/2026. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ అంటే డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఎవరైనా పేర్లు లేనట్టయితే వాళ్ళు క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు. ఎవరైనా తప్పుగా ఇచ్చినట్టయితే డ్రాఫ్ట్లో ఏవైనా తప్పులు ఉన్నట్టయితే వాటికి అబ్జెక్షన్స్ రూపంలో కూడా ఇవ్వడానికి ఈ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత ఈ పీరియడ్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అయిన తర్వాత నోటీస్ పీరియడ్ అనేది తర్వాత ఉంటుంది. అది 31 జూలై నుంచి 28 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ పీరియడ్లో నోటీస్ పీరియడ్ అంటాం. ఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఈఆర్ఓ వాళ్ళకి వచ్చిన ఫామ్స్ అన్ని చూసుకొని నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఎవరైతే ఫామ్స్ తీసుకోవడం అనేది తర్వాత ఇవన్నీ కూడా ఆ పీరియడ్లో జరుగుతాయి. ఫైనల్ పబ్లికేషన్ October 1. ఈ విధంగా కార్యక్రమం ఉంటుంది, ఎస్ఐఆర్ కార్యక్రమం. దీనికి ఏదైతే టైం లైన్ ఈసీఐ మనకి తెలియవచ్చారో దీన్ని చాలా విధంగా స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సి వస్తుంది. ఈ టైం లైన్ని వేరే స్టేట్స్లో కూడా ఈ టైం లైన్ని ఎక్కడ మిస్ కాకుండా చూసుకున్నారు. కొన్ని స్టేట్స్లో ఎక్కడైతే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయో అక్కడ టైం లైన్ మార్చుకోవడం జరిగింది కూడా. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఇంతకుముందు మన రాష్ట్రంలో 2002లో ఇంతకుముందు జరిగింది. 2002 కొన్ని వేరే స్టేట్స్లో 2003, కొన్ని స్టేట్స్లో 2004, 2005 ఆ విధంగా జరిగింది. మన స్టేట్లో అయితే 2002 అది ఇంతకుముందు జరిగిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇప్పటికీ మన దేశంలో ఒక 10 సార్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత మొదటగా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య చాలా ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల కూడా చాలా ఓటర్స్ యొక్క సంఖ్య పెరగడం, ఓటర్ లిస్టులో తప్పులు అనేవి ఏ విధంగా ఎక్కువగా రావడం అనేది వాటన్నిటినీ సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ని అనౌన్స్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా చాలా వరకు రైజ్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్న ఎలక్టరల్ రోల్ ఏదుందో అందులో చాలా వరకు తప్పులు చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయాలని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ నుండి కూడా విజ్ఞప్తి రావడంతో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో ఎలిజిబుల్ సిటిజన్ షుడ్ బి లెఫ్ట్ అవుట్. ఎలిజిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే ఎలిజిబుల్ ఓవర్ హస్ క్రాస్డ్ 18 years of age వాళ్ళందరూ ఎలిజిబుల్ పర్సన్స్. నోబడీ షుడ్ బి లెఫ్ట్ అవుట్ అండ్ నో ఇన్ఎలిజిబుల్ ఎలక్టర్ షుడ్ బి ఇంక్లూడెడ్. ఇది ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రాఫ్ట్ తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ పబ్లికేషన్ కూడా జరుగుతుంది. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు బిఎల్ఓ ప్రతి ఇంటికి
3 సార్లు వెళ్తారు ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి 2-3 సార్లు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లో లేకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళడం, ఆ విధంగా 2-3 సార్లు వెళ్ళి ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు ఎటువంటి అడిషనల్ ఫామ్స్ తీసుకోరు. ఇప్పుడు నోటీస్ పీరియడ్ ఏదైందో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో ఈఆర్ఓ యొక్క నోటీస్ని అందుకున్న తర్వాత ఎలక్టర్స్ ఎవరికైతే నోటీసులు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళ దగ్గర నుండి ఫామ్స్ కానీ అడిషనల్ డాక్యుమెంట్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత రేషనలైజేషన్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర 35,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3,40,00,000 ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి 35,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది పెరిగే ఆస్కారం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని రేషనలైజేషన్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్స్ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈఆర్ఓస్కి తర్వాత బిఎల్ఓస్కి ఏఈఆర్ఓస్కి అందరికీ కూడా 3-4 విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎస్ఏఆర్లో ఏ విధంగా వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేయించుకోవాలి, ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే బిఎల్ఓస్ స్వయంగా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయాలి. ఇంకా హెల్ప్ డెస్క్ అనేది కూడా ప్రతి ఒక్క జిల్లా పరిధిలో తర్వాత ఈఆర్ఓ పరిధిలో కూడా హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేసి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసి ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేసి దాంట్లో తోడ్పడాలని చెప్పేసి కూడా అందరికీ ఈఆర్ఓస్కి తర్వాత బిఎల్ఓస్కి అందరికీ తెలియజేయడం జరిగింది. తర్వాత పొలిటికల్ పార్టీస్ నుండి కూడా మేము వాళ్ళకి ప్రతి ఒక్క ఈఆర్ఓ లెవెల్లో తర్వాత ఏఈఆర్ఓ లెవెల్లో బిఎల్ఓ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్ యొక్క మీటింగ్ పెట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ తెలియపరచాలని చెప్పాము. ఆ విధంగా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ వాళ్ళ పరిధిలో పెట్టుకోవడం జరిగింది, అన్ని తెలియపరచడం జరిగింది కూడా. తర్వాత సిఇఓ మా పరిధిలో కూడా 2-3 సార్లు పొలిటికల్ పార్టీస్ యొక్క మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క సహకారం మాకు చాలా అవసరము. తర్వాత ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ బిఎల్ఏస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి బూత్ లెవెల్ ఏ విధంగా బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ఉంటారు, అదేవిధంగా బూత్ లెవెల్ ఏజెన్సీస్ని మీరు తప్పకుండా ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా ఒకరిని పెట్టండి అని చెప్పేసి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని పార్టీస్ దగ్గర మన జిల్లాలో మన స్టేట్లో 25,000 పైచిలకు పిఎల్ఏస్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా 35,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పార్టీ ఒక్కొక్క పిఎల్ఏస్ని అపాయింట్ చేస్తే 35,000 ఎన్ని పార్టీలు ఉంటే ఆ విధంగా వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. బిఎల్ఏస్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే వాళ్ళు బిఎల్ఓస్కి హౌస్ టు హౌస్ మీన్స్ ఎలక్టర్స్ని గుర్తించడానికి సహాయపడతారు. తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏమున్నాయి వాటిని బిఎల్ఏస్ ద్వారా కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇంటింటికి వెళ్ళి బిఎల్ఏస్ హౌసెస్ని గుర్తించడానికి ఉపయోగపడతారు. సో కాబట్టి బిఎల్ఏస్ యొక్క పాత్ర చాలా ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ తరఫున మీరు బిఎల్ఏస్ అపాయింట్ చేయండి అని చెప్పడం జరిగింది కూడా. సో దీనికి పొలిటికల్ పార్టీస్ చాలా పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేశారు కూడా బిఎల్ఏస్ని. ఈ డ్రాఫ్ట్ అనేది డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాఫ్ట్ ఏదైతే పబ్లిష్ చేస్తామో అది పొలిటికల్ పార్టీస్ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వెబ్సైట్లో సిఇఓ వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఒక్క ఈఆర్ఓ ఆఫీస్ తర్వాత ఏఆర్ఓ ఆఫీస్ బిఎల్ఓ లెవెల్లో కూడా ఆ డ్రాఫ్ట్ వాటిని డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. ఎవరికైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వాటిపైన క్లెయిమ్స్ మా పేరు లేదు అందులో పొందుపరచాలి అనే క్లెయిమ్, లేకపోతే ఇది తప్పుగా వేరే వాళ్ళ పేరు ఇంక్లూడ్ చేశారు వాటిని తీసేయాలి అంటే అబ్జెక్షన్స్, వీటికన్నిటికీ కూడా ఇది ఉపయోగపడడం కోసం డిస్ప్లే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఈఆర్ఓకి తర్వాత బిఎల్ఓస్కి అందరికీ తెలియపరచడం జరిగింది. సో ఇదొకటి. తర్వాత
ఈ నోటీస్ పీరియడ్ ఇంతకుముందు చెప్పినట్టు నోటీస్ పీరియడ్లో ఈఆర్ఓస్ వాళ్ళకి అందిన డ్రాఫ్ట్ డీటెయిల్స్ ప్రకారము ఏదైనా తప్పులు ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్డ్ ఓటర్ దగ్గర నుంచి ఆ నోటీస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఈ 12 ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఈ 12 డాక్యుమెంట్స్ కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవి వాటిని పొందుపరచాల్సి వస్తుంది. అది డ్యూరింగ్ నోటీస్ పీరియడ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ నోటీస్ పీరియడ్లో అవి ఈ డాక్యుమెంట్స్ కావాల్సినప్పుడు ఈ 12 డాక్యుమెంట్స్ ఏమన్నాయో వాటిని కూడా అటాచ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఈ 12 డాక్యుమెంట్స్ కూడా పబ్లిసిటీ విస్తృతంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ని వాళ్ళు యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్ వాళ్ళు ఇవ్వడానికి ఆ 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి ఇవ్వడానికి వాళ్ళకి ఆస్కారంగా కల్పించడం జరిగింది. సో ఇవి ముఖ్యంగా చెప్పాల్సిన విషయాలు మీకు చెప్పాం. మీ తరఫు నుంచి ఏమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్ ఇఫ్ హ్యావ్ ఎనీథింగ్ యూ కెన్ ఆల్వేస్ రైజ్ ఇట్. సారీ హైదరాబాద్ మ్యాపింగ్ అయితే ఒక కండిషన్ పెట్టారు. హైదరాబాద్ పరిధిలో ఎంతవరకు మ్యాపింగ్ అయింది? సార్ ఎస్ఐఆర్ అంటే మ్యాపింగ్ ఏంటిది? ఇక్కడ 2002 క్రైటీరియా కింద తీసుకున్నారు. ఇదంతా అసలు విషయం చెప్పట్లేదు మీరు, డేట్లు చెప్తున్నారు. అసలు ఎస్ఐఆర్ అంటే ప్రజలలో ఒక భయం ఉన్నది, మా ఓట్లు పోతాయి అనేది. ఏ క్రైటీరియా 2002లో ఎప్పుడో ఒకడు జిల్లాలో ఉన్నారు. ఇదంతా దాని గురించి ప్రాసెస్ చెప్పండి. 2002 ఓటర్ లిస్ట్ ఏది ఉందో 2002 ఓటర్ లిస్ట్ అనేది దీన్ని అటాచ్ చేయడం మ్యాపింగ్ కోసం ఉపయోగపడుతుంది అంతే. 2002లో నా పేరు లేదు కాబట్టి ఇప్పుడు తీసేస్తున్నారని కాదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అది దానివల్ల ఉపయోగం ఏంటంటే 2002లో నా పేరుంది, ఇప్పుడు 2025లో కూడా పేరుంది కాబట్టి ఐ నీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్, ఎనీ అడిషనల్ డాక్యుమెంట్, అంతవరకు ఉపయోగపడుతుంది. సో మై నేమ్ ఈజ్ దేర్ ఇన్ 2002, సో ఐ నీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్. మై సన్ ఆల్సో గెట్స్ అటాచ్ టు మీ. నా కొడుకు కూడా నాది ఓట్ ఆల్రెడీ ఉంది కాబట్టి, నా భార్యది నాది ఉంది కాబట్టి నా కొడుకు నాతో అటాచ్ చేస్తారు కాబట్టి వీ నీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్స్. అది దాని యొక్క ఉద్దేశం. అది లేదు 2002లో పేరు లేని పక్షంలో 2025లో ఉంది కాబట్టి ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ కోసం వాళ్ళు డాక్యుమెంట్స్ ఏదైతే 12 డాక్యుమెంట్స్ ఉన్నాయో అందులో ఏదో ఒక డాక్యుమెంట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది, అలాంగ్ విత్ ఎన్యుమరేషన్ ఫామ్. సార్ 2002లో ఇక్కడ చెప్పండి సార్. ఎవరు ఇంకా తొలగించడం అనేది కార్యక్రమం ప్రక్రియ అనేది ఇంకా జరగదు కూడా. అది ఎప్పుడు జరుగుతుంది? డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఏదైతే జూలై 30th ఏదైతే ఉందో అప్పుడు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తాం కదా, అప్పుడు యాక్చువల్గా డీటెయిల్స్ తెలుస్తుంది. ఎంతమందిని లేరు, తొలగించాలని కాదు, ఎన్యుమరేషన్ ఫామ్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయారు. ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? ఏఎస్డి అంటాం, యాబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్ ఆర్ మైగ్రేటెడ్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో లేరు కాబట్టి నేను ఎన్యుమరేషన్ ఫామ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవ్వలేకపోయాను. ఎందుకంటే కూకట్పల్లిలో సో హౌస్ నెంబర్కి వెళ్ళాను. ఇంతకుముందు అతను ఇచ్చిన 2025 మా దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారం కూకట్పల్లి ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళి నేను ఫామ్ ఇవ్వడానికి వెళ్తే ఆయన లేరు, ఎందుకంటే ఆయన షిఫ్ట్ అయిపోయారు, వేరే చోటుకి వెళ్ళారు. ఫ్రమ్ కూకట్పల్లి హీ హాస్ గాన్ టు రాజేంద్ర నగర్ వెళ్ళారు. సో అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ కొత్తగా తీసుకొని అతను ఫామ్ 8 నింపి చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ అనేది తొలగించాలని కాదు, ఎవరైతే యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ అటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని తీసేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఒకవేళ నేను షిఫ్ట్ అయ్యాను, ఎప్పుడు లాస్ట్ మంత్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి నేను ఎన్యుమరేషన్ ఫామ్తో పాటు అడిషనల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చుకుంటాను, ఇచ్చి నా పేరు వచ్చేలాగా చూసుకుంటాను. ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ. సార్ హైదరాబాద్ ఓటర్స్ తో పాటు చాలా మంది హైదరాబాద్ గ్రేటర్ కాకుండా
ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఉన్నాయి, తెలంగాణ రూరల్ జిల్లాలో ఓటర్లు ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తారు సార్? అది ఏఎస్టీ లిస్ట్లో వాళ్ళని తొలగించడం జరుగుతుందండి. వాళ్ళకి ఏపీలో ఉంది, తెలంగాణ ఉంది, అప్పుడే చేస్తారు. అబ్సెంటీ ఒకటి, తర్వాత వేరే చోట ఉంటున్నారు కాబట్టి షిఫ్టెడ్. ఏపీలో ఏ విధంగా చేస్తారు? చాలా మంది లక్షల ఓటర్స్ బోత్ స్టేట్స్ లో ఉన్నాయని చెప్పేసి రాజకీయ పార్టీలు కూడా పరోక్షంగా ఆరోపణలు అది చేస్తున్నాయి. ఇది ఎస్ఐఆర్ అనేది ప్రక్షాళన కోసమే ఇప్పుడు పెట్టడం జరిగింది. ఈ ప్రక్షాళన అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈ ప్రక్షాళన వల్ల చాలా వరకు అటువంటివి ఏఎస్టీ లిస్ట్లో పేర్లు ఉన్నవి, లిస్ట్లో యాజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రల్ రోల్ ఉంటున్నాయి, వాటిని ఎప్పుడు తీయలేదు. ఇప్పుడు తీయడానికి మంచి అవకాశము. దీనివల్ల మన ఎలక్ట్రల్ రోల్ అనేది పూర్తిగా ఇట్ విల్ బి ఫుల్లీ క్లెన్స్డ్. మీరు ఏపీలో దాన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తారు? బోత్ స్టేట్ లో ఉన్న వాటిని ఏ విధంగా షార్ట్అవుట్ చేయగలుగుతారు రెండు స్టేట్లలో? అది ఫామ్ ఇచ్చినప్పుడు డూప్లికేట్స్ తెలిసిపోద్దండి. వేరే స్టేట్లో సబ్మిట్ చేసినట్టు ఇక్కడ సబ్మిట్ చేసినట్టు యాజ్ పర్ అవర్ టెక్నికల్ థింగ్స్ ఇట్ కెన్ బి నోన్. సార్ ఏపీలో ఉన్న వాళ్ళకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు కొన్ని పేర్లు మాకు పంపించారు, సమ్ 10 or 15 నేమ్స్ పంపించారు. మనం వేరే జిల్లాకు పంపించి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా లేదా అని చెప్పి మేము డీటెయిల్స్ రాసి పంపించాం కూడా. సో అదేవిధంగా తమిళనాడు నుంచి కొన్ని వచ్చాయి ఫర్ వెరిఫికేషన్ పర్పస్. సో సరే, ఇది మైగ్రెంట్స్ కంపల్సరీ అంటే ఇట్లా సీజనల్ గా మైగ్రేషన్ అయ్యేవాళ్ళు, సీజనల్ గా మైగ్రేట్ అయ్యేవాళ్ళు వాళ్ళు కంపల్సరీ ఈ పీరియడ్ లో ఈ హౌస్ టు హౌస్ సర్వే జరిగే టైంలో కంపల్సరీ అది సొంత ఊర్లో వెళ్లాల్సిందేనా? ఒకవేళ ఆ టైంలో ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే వాళ్ళ ఓట్ డిలేట్, వాళ్ళకు అవేర్నెస్ తక్కువ ఉంటుంది సార్. ఏదో సీజన్లో ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకేదో జరిగి జిల్లాల నుంచి ఎక్కడికో మైగ్రేట్ అవుతారు వాళ్ళు ఆ టైంలో ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేకపోతే ఈ పీరియడ్లో వాళ్ళ ఓట్ డిలేట్ అవుతుందా? ఇంకోటి ఈ వాళ్ళకు ఒకరోజు ఊరికెళ్ళి రావాలంటే మాకు ఓ రోజు కూలిపోతుంది, ట్రావెల్ ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది అని వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో అక్కడ వాళ్ళకి సరైన ఐడి ప్రూఫ్స్ ఉండవు. ఈ కారణంతో మిగతా రాష్ట్రాలలో చాలా ఓట్లు తీసేసినట్టు కొన్ని న్యూస్ వస్తుంది సార్. దాంతోపాటు ఈసారి దీంట్లో ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఆధార్ లింక్ చేస్తారా? ఆధార్ ఈజ్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్. 12 డాక్యుమెంట్స్ లో వన్ ఆఫ్ ద 12 ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చో వాళ్ళు అందులో ఆధార్ కూడా వన్ ఆఫ్ ద డాక్యుమెంట్. మైగ్రెంట్స్ గురించి సార్ ఇంకేదైనా ఆల్టర్నేట్ మెథడ్ ఉందా వీళ్ళకి? మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఆన్లైన్ ప్రక్రియ ఉంది, ఆన్లైన్ లో కూడా వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈవెన్ ఎవరైనా చేసుకోవచ్చు ఆన్లైన్. voters.eci.gov.in అనేది ఈ ప్రక్రియ ద్వారా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంటి నుంచి కూడా వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. రాజ్యాంగం జరిగింది, ఎక్కువ తక్కువ జరిగాయి, ఈ సెక్యులర్ ఓట్ల తొలగింపు కూడా జరిగింది అనేది ఒకటి నిన్న కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది రిప్రజెంటేటివ్. దీని మీద మీరు ఎలాంటి వాళ్ళు ఆధారబాధాలుగా చేయొద్దని అడుగుతున్నారు. దీనిపైన మీ సంవత్సరం ఏంటి సార్? ఇది 1.5 year వరకు చేయాలని చెప్పేసి నిన్న పిసిసి ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేసి అలాంటి ప్రక్రియ ఉందా? అది ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమన్నాయో 3-4 months, ఆ 3-4 months లోనే చేయడం జరుగుతుంది. ఎనీ అడిషనల్ టైం ఏదైనా కావాల్సి వస్తే వేరే స్టేట్స్ యూపీ అక్కడ తీసుకున్నారు ఎక్స్ట్రా 15 days, ఎక్స్ట్రా 1 month. ఆ విధంగా యాజ్ పర్ రిక్వైర్మెంట్ మేము రాసి 1 month అట్లా తీసుకోవడం జరుగుతుంది. సార్, ఎస్ఐఆర్ ప్రక్రియ మీద రాజకీయ పార్టీలకే ఇంకా మీరు అవగాహన కల్పించలేదు. వాళ్ళలో చాలా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. దాని గురించి ఇంకా అవగాహన అంటే వాళ్ళకి పొలిటికల్ పార్టీ మీటింగ్ మా పరిధిలో సిఇఓ పరిధిలో 3 సార్లు నియర్లీ థ్రైస్ ఐ హెల్త్ పొలిటికల్ పార్టీ మీటింగ్. తర్వాత ప్రతి ఒక్క వారం ఎవ్రీ వెనస్డే బిఎల్ఓ తర్వాత ఈఆర్ఓ లెవెల్లో కూడా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ప్రతిసారి పొలిటికల్ పార్టీస్ పిలిచి మీటింగ్స్ పెట్టుకొని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు పొలిటికల్ పార్టీస్ అట్ ద లెవెల్ ఆఫ్ కలెక్టర్, డిఈఓ లెవెల్లో, తర్వాత ఈఆర్ఓ లెవెల్లో, ఇంకా కింద బిఎల్ఓ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకున్నారు కూడా. ఇప్పటికీ అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ ఇప్పుడు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఈ ఎస్ఐఆర్ గురించి మీరు 3 సార్లు మీటింగ్ పెట్టామంటున్నారు. అంటే వాళ్ళకు మీకు ఇక్కడ పెట్టామంటున్నారు, వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, మీటింగ్స్ పెట్టి వాళ్ళ డౌట్స్ ఏమైనా క్లారిఫై చేస్తున్నాం. తర్వాత రెగ్యులర్ గా కూడా ఇక్కడికి వస్తుంటారు,
దే మీట్ మీ ఎవ్రీ వీక్ దే కమ్ వస్తూ ఉంటారు. వాళ్ళకి డౌట్స్ ఏమైనా కూడా క్లారిఫై చేస్తున్నాం. ఐఎమ్ అవైలబుల్ ఆల్ ద టైం. ఈఆర్ఓ లెవెల్, కలెక్టర్ లెవెల్లో కూడా వాళ్ళు క్లారిఫై చేయమని చెప్పాము కూడా. ఇది Sir, I have checked this 2002 list, sir. I have checked this 2000. There are blatant mistakes in the electoral roll, sir. They are completely, I can say it, at least thousands of mistakes, names there are mistakes, sir. Completely they have changed the names. So this has become one of the, no, I am not able to map because of these name mistakes. They are not able to see in the 2002, now 2006 list, sir. So there are blatant number of mistakes in the voters' names, sir. Now 2002 voter list is a static one. అంటే అప్పుడు ఎట్లా ఉందో అట్లే it cannot be changed. Whatever was there in 2002, it is given as it is. డిస్క్స్లో తీసుకొని దాన్ని ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. PDF ఫార్మాట్లో ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. 2002 అనేది ఓటర్ లిస్ట్ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో తెలుగులో ఉంది, ఎక్సెప్ట్ ఇన్ హైదరాబాద్ విచ్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. సో తెలుగులో ఉన్నదాన్ని కూడా ఇంగ్లీష్లో మార్చి ఇవ్వడం జరిగింది కూడా. ఓకే, సో దట్ ఈస్ ఎ స్టాటిక్ డాక్యుమెంట్. పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ నేమ్ ఇస్ సే నారాయణ, ఇట్ బి విత్ ఇనిషియల్ సి నారాయణ అనుకుంటే పాత 2002లో నారాయణ ఉంది, సి లేదు. సో దట్ ఈస్ అనోమలీ. సో అనోమలీ కరెక్షన్స్ కోసం కూడా ఈసీఐ గుర్తించారు. వాటిని కూడా స్లోగా అనోమలీస్ ఏమన్నా కూడా వాటిని కరెక్ట్ చేసి, లేదు మా ఫాదర్ నిజంగా నారాయణ అని చెప్పేసి అబ్జెక్షన్స్ టైంలో నోటీస్ ఇస్తారో ఆ నోటీస్కి ఆన్సర్ చేస్తాను నేను. సార్ ఇట్స్ సార్ ఇప్పుడు ఓకే 2002 గురించి చెప్పారు కదా, అంటే ఆల్రెడీ ఐ ఆల్సో గాట్ అ కాల్ ఫ్రమ్ యువర్ ఆఫీసర్, వన్ ఆఫ్ ద ఆఫీసర్. వాళ్ళు అడుగుతుంది అంటే 2002కి బిఫోర్ది అడుగుతున్నారు. సో వెన్ ఐఎమ్ నాట్ అ ఓటర్, సో దే ఆర్ ఆస్కింగ్ మై పేరెంట్స్ ఓటర్ ఐడి wherein they have not been living in this city for long. So they have come after 2004. సో ఆ పాతవి కావాలి అని అంటే హౌ విల్ ఇట్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్, హౌ కెన్ దే ప్రొడ్యూస్? ఇప్పుడుదైతే ఓటర్ ఐడి ఇస్తారు, పాతది ఎక్కడ ఏ సెంటర్లో ఉండింది, ఏ సిటీలో ఉండింది, అది ఓటర్ ఐడి ఇది కూడా కావాలి అని చెప్పి డీటెయిల్స్ అడుగుతున్నారు. సో అండ్ వెన్ వీఆర్ గివింగ్ అదర్ డాక్యుమెంట్స్ దే ఆర్ నాట్ టేకింగ్. హౌ విల్ దిస్ బి జస్టిఫైడ్ దెన్? 2002 బిఫోర్ది ఓటర్ ఐడియే కావాలి అప్పటిదే అంటే ఓటర్ ఐడి కాదు, ఓటర్ ఐడి దే ఆస్క్డ్ ఫర్ స్పెసిఫిక్లీ. ఇఫ్ యు ఆర్ ఎ ఓటర్ ఇన్ 2002, if your parent is a voter, you are not a voter in 2002, but your parent is a voter, so you get linked to your parent. Agreed, but then their voter ID has, their voter ID changed. That's what. He may be a voter in Delhi in 2002, and now he is a voter here. So for 2002, the Delhi thing, wherever, say Padganj in Delhi, for example, that polling station, that detail, he should be able to give it, or our people, our PLOs or EROs also will be able to take it out, retrieve it. For example, I was in Andhra in 2002, and so place. I went to that polling constituency. I went zeroed down to that polling station, and then took the detail and then mapped it. My name is there. So if my name was not there, I will have to get myself linked to my father. Whereas my son, he gets linked to me. So that is the process of mapping. That's what is happening now. All these 5-6 months, this mapping process is on now. So when this mapping is done, it becomes easier at the time of actual SIR, which starts from June. సార్ ఇప్పుడు సార్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాన్ని పెంచేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన బెదిరింపులకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. కాగా కోల్కతాలో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో అభిషేక్ బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి ఏ గాడ్ ఫాదర్ వచ్చి వారిని కాపాడుతారో చూస్తానంటూ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ తార్ జిల్లాలోని వివాదాస్పద బోస్సాలా కాంప్లెక్స్ ఆలయానికి చెందినదని
ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. హిందూ పక్షానికి అక్కడ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూజలు చేసుకునే హక్కు కల్పించడంతో ఈ ఉదయం నుంచే భోజ్శాల ప్రాంగణంలోకి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేశారు. దశాబ్దాల తరువాత ఎలాంటి అడ్డంకులు లేకుండా అమ్మవారిని దర్శించుకున్నామని, న్యాయస్థానం అద్భుతమైన తీర్పు ఇచ్చిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కాగా వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్ భోజ పర్మ రాజవంశం నాటి సరస్వతీదేవి ఆలయమని, ఇది సంస్కృత విద్యా కేంద్రంగా ఉండేదని శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని భారత్కు రప్పించి ఇదే కాంప్లెక్స్లో పునః ప్రతిష్ఠించాలనే డిమాండ్ను కోర్టు పరిశీలించింది. మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత క్రియాశీలకమైన ఉగ్రవాది ఐసిస్ ఉగ్ర సంస్థకు 2వ కమాండర్ అయిన అబూ బిలాల్ అల్ మినూకిని అమెరికా సైన్యం మట్టుబెట్టింది. నైజీరియాలో ఆ దేశ సైన్యంతో కలిసి అమెరికా దళాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అబూ బిలాల్ను అంతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తన ఆదేశాల మేరకు అమెరికా అత్యంత పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ఈ సంక్లిష్టమైన మిషన్ను పూర్తి చేసినట్లు ట్రంప్ పోస్టు చేశారు. ఆఫ్రికాలో సురక్షితంగా దాక్కోవచ్చని అబూ బిలాల్ భావించాడని, కానీ తమ సోర్స్లు ఎప్పటికప్పుడు అతని కార్యకలాపాల గురించి సమాచారం చేరవేస్తూనే ఉన్నాయన్నారు. ఇకపై ఆఫ్రికా ప్రజలను అతడు భయాందోళనకు గురి చేయబోడని, అమెరికన్లను లక్ష్యం చేసుకునే కార్యకలాపాలకు సహకారం అందించలేడని పేర్కొన్నారు. ఐసిస్ గ్లోబల్ నెట్వర్క్లో అత్యంత కీలకమైన నాయకుడైన అబూ బిలాల్ మరణం ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.